అన్వేషణ పోరాటం కరెక్టే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల యువత పాడైపోతుంది, మధ్యతర కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంచి ఒపీనియన్స్, జనాలకు ఉపయోగపడే మాట తీరు. అదంతా కూడా ఆపాలి. బెట్టింగ్ అనేది ఆపితే మంచిది, జనాలు కొంతమంది సేవ్ అవుతారని చెప్పొచ్చు. అదే బెట్టింగ్ యాప్స్ ని ఉపయోగించుకొని నాన్వేషన్ అనే వ్యక్తి ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టడం అనేది తప్పు. అలా తిట్టకూడదు. ఆ దుర్భాషలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది తప్పు కదా. ఇప్పుడు శిక్షతో తప్పు ఒకటి చేస్తే ఆ ఫ్యామిలీకి శిక్ష అయితే వేయరు కదా, ఆ తప్పు చేసినోడికి వేస్తారు కదా. నువ్వు కూడా ఏమైనా తిట్టాలనుకుంటే తప్పు చేసినోడిని తిట్టు. వాళ్ళ అమ్మ ఏం చేసింది మరీ చండాలంగా అన్నమాట. మనం ఎవరినైతే గౌరవించాలనుకుంటున్నామో ఈ సమాజంలో స్త్రీనికి ఎంత గౌరవిస్తామో నీ మాట తీరుని బట్టి తెలుస్తుంది. అలీ వాళ్ళ వైఫ్ ని కూడా తిట్టింది కదా. జుబేదా బేగం ఎంత చండాలంగా మాట్లాడతావు. ఒకవేళ ఆలి ఇప్పుడు ఇండియాలో ఉండి అదే రకంగా మాట్లాడగలవా? నువ్వు ఎన్ఆర్ఐ అయిపోయావు, నీకు ఇండియాతో సంబంధం లేదు, అయినా సరే ట్యాక్స్ కడుతున్నావు, ఎందుకంటే నీకు డబ్బు వస్తుంది. రేపన్న రోజున ఇండియా రానవరేమో అని ట్యాక్స్ కడుతున్నావు. ఓకే, అదంతా నీ పర్సనల్, నేను మాట్లాడకూడదు. కానీ నీ పోరాటాన్ని ఎంకరేజ్ చేయడానికి నేను 100% ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నానో అదే రకంగా నువ్వు ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాను. అలా మాట్లాడొద్దు. నీకున్న పాజిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఏంటి అంటే నువ్వు ఒక బెట్టింగ్ యాప్స్ ని ఆపాలి అని కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు నిన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ గురించి నువ్వు మాట్లాడటంలో తప్పులేదు. వాళ్ళ ఫ్యామిలీని అంటే చండాలంగా పోర్ట్రేట్ చేస్తూ జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నావు అంటే ఒక వ్యభిచారిలాగా అలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. నిజంగా చెప్తున్నా. అది ఇమ్రాన్ అన్నకి జరిగిన విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాది అని నువ్వు టైటిల్ పెడతావు అంటే నీకు అక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. తీవ్రవాదుల్ని పెంచుతున్న భారతదేశం అని వేరే కంట్రీ వాళ్ళు అనుకుంటారా నాయన? అర్థమైందా? తీవ్రవాదులు ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నారంట, అది యూట్యూబర్ రూపంలో ఉన్నారంట అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. నువ్వు ప్రపంచ యాత్రికుడు కదా, నీకు ఆ విషయం తెలియట్లేదు. నేను అన్ని ప్రపంచంలో కూడా నలుమూల నుంచి చూస్తూ ఉంటారు. నీ భాష అర్థం కాకపోయినా ఆ ట్రాన్స్లేషన్ పెట్టుకొని మరీ చూస్తారు. కాబట్టి నువ్వు ఆ తీవ్రవాదులు అనే పదాన్ని నువ్వు ఖండించి తీసి ఫస్ట్ నువ్వు విభిన్న సంస్కృతులు కలిసిందే భారతదేశం. కాబట్టి విభిన్న మతాలు విభిన్న పద్ధతులు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ప్రతి కంట్రీలోనూ ఒకటే కులం ఒకటే మతం ఉండొచ్చు, కానీ ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం మన భారతదేశం ఇస్తూనే ఉంది. కానీ నువ్వెందుకు ఆ గౌరవాన్ని అగౌరవపరుస్తున్నావు అనేది నా క్వశ్చన్. కాబట్టి ఇక్కడున్న హిందువుల ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా ఇండియన్ ముస్లిమ్సే. నువ్వు అలా మాట్లాడటం వల్ల అంటే చెప్తున్నాను కదా, వేరే కేటగిరీ వాళ్ళకి వేరేలాగా అర్థమవుతుంది. నిజంగా పాకిస్తాన్ తీవ్రవాది అవుతున్నాం, ఇతను వీడియోలు మనం చూస్తున్నాం రోజు, అంటే వీళ్ళని కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వాళ్ళు క్రియేట్ అవుద్ది. ఎందుకంటే మా శత్రు దేశం కాబట్టి, నువ్వు ఆ శత్రు దేశం పేరుతో తీవ్రవాది అంటున్నావు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద డౌట్లు అయితే క్రియేట్ అవుతుంది. యాక్చువల్ గా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు దేశద్రోహి. నన్ను అడిగితే నువ్వు ఎక్కడో వేరే కంట్రీస్ లో ఉండి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగా దేశద్రోహి. ఇమ్రాన్ భాయ్ దగ్గర చిన్న పిల్లడు ఉంటాడు కదా, వాళ్ళ నాన్న కూడా చనిపోవడం కారణం కూడా ఈయన అని కామెంట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ జరిగిన తర్వాత ఇమ్రాన్ దుబాయ్ వెళ్ళిపోయాడని తెలిసింది. దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఈ పబ్బు అనే కుర్రోడు దాంట్లో యాక్ట్ చేశాడు కదా, మెయిన్ సెకండ్ రోల్ ఈందే కదా. కాబట్టి వాళ్ళ నాన్నగారిని మీ అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు కదా ఇమ్రాన్ మీద ఇలా కేసు వేశారు కదా, ఈ రోజు మీ అబ్బాయి భవిష్యత్తు కూడా పాడైపోతాయి అవన్నీ చెప్పడం వల్ల ఈ నాకు ప్రెస్టేజ్ అదే టెన్షన్ గా ఫీల్ అయి ఉంటాడు. టెన్షన్ గా ఫీల్ అవడం వల్లే మైండ్ చిగురిపోతుంది. ఆలోచన ఎక్కువైతే నిద్ర పట్టదు మనిషికి. ఆ నిద్ర పట్టగా కొన్ని మెడిసిన్స్ వాడడం అవన్నీ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ సంథింగ్ ఆలోచన ఎక్కువ అవడం వల్ల వచ్చిందని అన్నారు. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంది. ఎవరి నుంచి అయినప్పటికీ ఇది ఇమ్రాన్ నుంచి అవ్వచ్చు, లేకపోతే అటు అవినాష్ నుంచి అవ్వచ్చు, ఎవరి ద్వారా అనేది నేను క్లారిటీగా చెప్పను. కానీ ఆ టైంలో ఇమ్రాన్ లేడు. అర్థమైందా? అంటే ఆ ప్రెజర్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద పడిందని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇమ్రాన్ ఉంటే అనుకునేవాళ్ళు కాదు. అవునా? సిచ్యువేషన్ లో ఇమ్రాన్ లేడు కాబట్టి ఖచ్చితంగా ఇది బెట్టింగ్ యాప్స్ ప్రభావమే. వాళ్ళ నాన్న చాలా బాధించింది, హార్ట్ స్ట్రోక్ వచ్చేలా చేసింది అని చాలా మంది కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మనం కూడా నమ్మక తప్పదు.